హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు బిహైండ్ హెర్ ఐస్ బై సారా పింక్బరో. ఇక కథలోకి వస్తే, ఈ కథలో ప్రధాన పాత్ర లూయిస్ అనే సింగిల్ మదర్. ఆమె ఒకరోజు బార్లో డేవిడ్ అనే వ్యక్తిని కలుస్తుంది. ఇద్దరి మధ్య వెంటనే కనెక్షన్ ఏర్పడుతుంది. కానీ మరుసటి రోజు ఒక షాక్ వస్తుంది. డేవిడ్ ఆమె కొత్త బాస్, ఇంకా అతనికి పెళ్ళయింది. అయినా కూడా లూయిస్ మరియు డేవిడ్ రహస్యంగా సంబంధం ప్రారంభిస్తారు. ఇంతలో లూయిస్ మరో మహిళతో స్నేహం పెంచుకుంటుంది. ఆమె పేరు అడెల్. తర్వాత తెలిసేదేమిటంటే అడెల్ డేవిడ్ భార్యే. అడెల్ బయటికి మంచిగా, బలహీనంగా కనిపిస్తుంది. కానీ ఆమె ప్రవర్తనలో ఏదో విచిత్రంగా ఉంటుంది. లూయిస్ ఇద్దరితో దగ్గరవుతున్న కొద్దీ వారి పెళ్లిలో ఏదో తప్పు జరుగుతోందని అనిపిస్తుంది. అడెల్ లూయిస్కు లూసిడ్ డ్రీమింగ్ గురించి నేర్పుతుంది. అంటే కలల్లోనే మనం తెలుసుకొని కంట్రోల్ చేసుకోవడం. ఇంకా ఒక రహస్య శక్తి గురించి చెబుతుంది. కలలో ఉండగా మన శరీరాన్ని వదిలి బయటకు వెళ్ళడం. లూయిస్ ఈ విషయాన్ని ప్రాక్టీస్ చేస్తూ వారి గతం గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తుంది. అడల్ డైరీ ద్వారా ఆమె చిన్నప్పటి జీవితం మరియు ఒక మెంటల్ హెల్త్ సెంటర్లో ఉన్నప్పుడు రాబ్ అనే వ్యక్తిని కలిసినట్టు తెలుస్తుంది. కథ ముందుకు సాగే కొద్దీ లూయిస్కు డేవిడ్ ప్రమాదకరమైన వ్యక్తి కావచ్చని అనిపిస్తుంది. అడెల్ ఒక బాధితురాలిగా కనిపిస్తుంది. కానీ కథలో అసలు ట్విస్ట్ పూర్తిగా షాక్ ఇస్తుంది. అడెల్ అనుకున్న వ్యక్తి అసలు అడెల్ కాదు, ఆమె అసలు రాబ్. చాలా కాలం క్రితం రాబ్ తన శరీరాన్ని వదిలి అడెల్ శరీరంలోకి వెళ్ళి నిజమైన అడెల్ను చంపేశాడు. అప్పటి నుంచి రాబ్ అడెల్ రూపంలో జీవిస్తూ డేవిడ్ జీవితాన్ని నియంత్రిస్తున్నాడు. చివర్లో రాబ్ అదే ట్రిక్ను లూయిస్ పై కూడా ఉపయోగిస్తాడు. లూయిస్ శరీరాన్ని స్వాధీనం చేసుకుని ఆమెను చంపేస్తాడు. ఇప్పుడు రాబ్ లూయిస్ రూపంలో స్వేచ్ఛగా జీవించడం ప్రారంభిస్తాడు. కథ చివరికి ఒక భయంకరమైన నిజాన్ని చూపిస్తుంది. అసలు విలన్ మళ్ళీ తప్పించుకున్నాడు. బయటికి చూస్తే అన్నీ సాధారణంగా కనిపిస్తాయి, కానీ నిజం మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.